కిక్ కెమెరా క్వశ్చన్. సినిమా పరిభాషలో చెప్పాలంటే కెమెరామెన్ శ్యామ్ కే నాయుడుపై ఇంట్రాగేషన్ స్టార్ట్ అయిన తీరిది. పూరి బ్యాచ్లో కీలక వ్యక్తిని ప్రచారంలో ఉన్న సినిమాటోగ్రఫర్ శ్యామ్ కే నాయుడు క్వశ్చన్ టైం ఉదయం 10 గంటలకు మొదలైంది. అయితే డ్రగ్స్ వ్యవహారంపై సినిమా పరిశ్రమ పూర్తిగా షాక్కి గురైంది. అయితే ఇద్దరు ముగ్గురు లేకపోతే ఎవరిదో పేర్లు వినిపించి ఇంకా ప్రూవ్ అవ్వని దానిపై పూర్తిగా సినిమా పరిశ్రమకే ఆపాదించడం అంత కరెక్ట్ కాదంటూ పరిశ్రమని సపోర్ట్ చేసేవారు కూడా ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఎప్పటి నుంచో సినిమా పరిశ్రమను అబ్జర్వ్ చేస్తున్న కొంతమంది ప్రస్తుతం వెలుగులోకి వస్తున్న ఈ వార్తను చూస్తుంటే కొంతమంది భయపడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి 40 ఏళ్ల నుంచి సినీ పరిశ్రమలో ఎంతో పేరు గడించిన టచ్లో ఉన్న ఇప్పటికీ సినీ నటి కవిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎలా ఉన్నారండి? ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ న్యూస్ చూస్తుంటే? భయమేస్తుందండి. అంటే డ్రగ్స్ జనరల్గా భారతదేశంలో కానీ రాష్ట్రాలలో కానీ రావడము, అలాగే కొద్ది సంవత్సరాలుగా ఇండస్ట్రీలో మనం చూసాము ఎంతమంది ఆర్టిస్టులని అరెస్ట్ చేయడం కానీ దానివల్ల ఇటీవల కాలంలో ఒక నటుడు చనిపోవడం కూడా మనం చూసాము. సో ఇవన్నీ చూసేటప్పుడు చాలా భయంకరంగాను భయాందోళనలకి గురయ్యే పరిస్థితి ఉందన్నమాట. అంటే మీరు 40 ఏళ్ల నుంచి టాలీవుడ్ పరిశ్రమలో ఒక సమకాలీన నటిగా ఉన్న మీరు మొదటి నుంచి చూస్తున్నారు. నటులు కానీ లేకపోతే బయట వ్యవహారాలను కానీ అబ్జర్వ్ చేస్తూ ఉండుంటారు. ఇంతకు ముందు ఎప్పుడన్నా ఇలాంటి ఆరోపణలు రావడం, ఇప్పుడు డైరెక్ట్గా ఇలా క్వశ్చనింగ్ వరకు వెళ్ళడం? లేదు, చూడలేదండి. అంటే ఈ ఇటీవల కాలంలోనే ఈ 5 to 10 years నుంచి చూస్తున్నాం, కానీ అంతకు ముందు లేదండి. జనరల్గా ఏమైందంటే హైదరాబాద్కి షిఫ్ట్ అయిన దగ్గర నుంచి చాలా ఇండస్ట్రీలో ఆటోమేటిక్గా కొన్ని మార్పులు వచ్చాయండి. అంతకుముందు తమిళనాడులో ఉండేటప్పుడు చాలా నిబంధనలు ఉండేవి ఇండస్ట్రీలో. నిబంధనలు అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ డ్రింక్స్, స్మోకింగ్, లేకపోతే డ్రగ్స్ గురించి మాట్లాడట్లేదు. ఇన్ జనరల్గానే కొన్ని నిబంధనలకి కట్టుబడి ఉండాలి ఇండస్ట్రీ అనేది ఉండేది. ఎందుకంటే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం అన్నీ ఒకే చోట చెన్నైలో ఉండడం వల్ల సో ఏ ఒక్క తప్పు జరిగినా, ఒక 1 hour లేట్గా వచ్చినా, కాల్ షీట్ ఎగ్గొట్టినా, డీరెస్పెక్ట్ఫుల్గా ఉన్నా, ఒకరినొకరు ఎవరైనా దూషించుకున్నా, అంటే మెనీ థింగ్స్, అంటే మెనీ డిసిప్లిన్స్ ఒక ఇండస్ట్రీలో ఉండేదండి. ఎప్పుడైతే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారో ఇప్పుడు ఫీల్ అవుతారా అండి? ఏమైనా స్ట్రెస్లో ఉండడం, లేకపోతే ఒకళ్ళు వెంటనే ఏదైనా చెప్తే వెంటనే అట్రాక్ట్ అయిపోవడం, దానికి అడిక్ట్ అయిపోవడం, సినిమా పీపుల్ ఏదైనా సాఫ్ట్ టార్గెట్లో ఉంటారని మీరు అనుకుంటున్నారా? లేదండి, ఇప్పుడున్న పరిస్థితికి నేను అనుకోవడం ఎక్కువ ఎంజాయ్మెంట్ కోసం చేస్తున్నది అనేది మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడున్న దీనికి పబ్ కల్చర్ ఉంది, రేవ్ పార్టీస్ ఉన్నాయి, వాట్ యూ కాల్ క్లబ్స్, నైట్ క్లబ్స్ ఉన్నాయి. సో ఇలాంటివి వాటిల్లోని ఎక్కువ ఇండస్ట్రీ వాళ్ళ ఈ జనరేషన్ కూడా మొగ్గు చూపించడం జరుగుతోంది. ఏజ్ బార్ అనేది లేకుండా అందరూ కూడా వీటికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే కష్టాలలో ఉన్నవాళ్ళు మేబీ ఇంట్లో కూర్చొని చేస్తున్నారేమో, ఆనందం కోసం, జల్సాల కోసం చేసేవాళ్ళు ఇలాగా ఓపెన్గా ఇలాంటివి మనకి యాక్సెస్ ఉండడం వల్ల అక్కడ చేయడం కూడా జరుగుతుందండి. సో కాబట్టి చాలామంది అంటారు బాధలో ఉన్నారు. బాధలో ఉండే వాళ్ళకంటే నేను అనుకోవడం ఒక ఎంజాయ్మెంట్ కోసం, జల్సా కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం, ఫ్రెండ్ సర్కిల్ ఒకళ్ళు చేస్తే ఒక నలుగురు కలిసి వెళ్ళడం, ఇటువంటివి ఎక్కువ జరుగుతున్నాయండి. ఓకే, మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఈ టీం చూస్తున్నారు మీరు? ఎవరైతే ఇంకా ఆరోపణలు ఎదుర్కొంటున్నారో పూరి జగన్నాథ్, శ్యామ్ కే నాయుడు, చార్మి, ముమైత్ ఖాన్, వీరితో మీకు టచ్ ఉందా అండి? వాళ్ళు అంటే బయట ఎలా ఉంటారు? అంటే నేను ఫ్రాంక్గా చెప్పాలంటే 7 to 8 years నుంచి నేను అంటే డైరెక్ట్ మూవీస్లో కానీ ఎక్కడ వర్క్ చేయడం లేదండి. మూవీ ఇండస్ట్రీలో అంతగా లేను. పొలిటికల్ లైన్లో వచ్చిన దగ్గర నుంచి. కానీ మేము జనరల్గా నేను చార్మి నాకు డాటర్గా యాక్ట్ చేసినప్పుడు చూశాను. షీ వాజ్ వెరీ నార్మల్. చోటా గారితో వర్క్ చేశాను. నాకెప్పుడు కూడా ఇప్పుడు మీరు చెప్తే నందు నాకు సన్గా తమిళ్ మూవీలో ఫస్ట్ మూవీ యాక్ట్ చేశారు. ఆ టైంలో
నాకు ఆ టోటల్ మూవీలో ఇట్ ఈస్ ఎక్కువ రోజులు మేము వర్క్ చేసాము ఆ సినిమాలో. కానీ ఎప్పుడు కూడా నేను ఇండిఫరెంట్, డ్రగ్స్ పక్కన పెట్టేయండి, ఈవెన్ డ్రింక్ చేసి మాట్లాడిన వాళ్ళు కూడా ఎలా ఉంటారనేది మనకు తెలుసు. బట్ అది కూడా ఎప్పుడు నేను అతనిలోని అటువంటి సిమ్టమ్స్ నేను చూడలేదు. ఇప్పుడు ఒక 3-4 months బ్యాక్ తనిష్తో నేను ఒక మూవీ చేశాను, ప్రేమిక అని. తను నాకు కొడుగ్గా యాక్ట్ చేశాడు. మేము చాలా రోజులు మెనీ వర్కింగ్ డేస్ ఉన్నాయి దాంట్లో కూడా. చాలా టైంకి రావడం కానీ, క్యాజువల్గా కూర్చొని జోక్స్ చేయడం కానీ, ఇండస్ట్రీ గురించి, తను వాళ్ళ ఫాదర్ గురించి మాట్లాడడం కానీ. తను నాకు చిన్నప్పుడు కూడా నాకు కొడుగ్గా చైల్డ్ ఆర్టిస్ట్గా వర్క్ చేశాడు. సో టోటల్ ఫ్యామిలీ నాకు తెలుసు అనమాట. అలాగే మీరు చూసారంటే రవితేజ గారు మాకు కో డైరెక్టర్గా పరిచయం. నిన్నే పెళ్ళాడతాకి కో డైరెక్టర్గా వర్క్ చేశారు. అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీతోని మంచి ర్యాపల్ ఉంది. రవితేజ? అవునండి, రవితేజ గారు నిన్నే పెళ్ళాడతాకి కో డైరెక్టర్ ఆయన. సో మేము అందులోని ఆల్మోస్ట్ 7 to 8 days మేము కలిసి వర్క్ చేసాము. హీ వాజ్ తనకి ఆ యాక్టింగ్లో అప్పుడు బాగా తపన ఉండేదన్నమాట, నేను యాక్ట్ చేయాలి. అందరూ తను సెట్లో డాన్స్ అది చేస్తే నాగార్జున గారు వీళ్ళందరూ నీకెందుకురా ఇవన్నీ, నువ్వు చక్కగా హీరో అయిపోతే బాగుంటుంది రవితేజ అంటే, అలా ఆయనకి అలా అటువంటి ఎంకరేజ్మెంట్ ఆ రోజు వచ్చి ఆయన హీరో అవ్వడం జరిగింది. అలా చూస్తే వాళ్ళ బ్రదర్స్ ఇద్దరితోని నేను వర్క్ చేశానండి. రఘు, నేను చేసిన మూవీ రఘు ఫస్ట్ హీరో మూవీలో నాది మెయిన్ క్యారెక్టర్. సో రఘు కూడా వెరీ నార్మల్గా నేను చూశాను. కానీ ఎప్పుడు అంటే అలాంటి డౌట్ వచ్చిందంటే డెఫినెట్గా నేను ఎలా ఉంటానంటే నాకెందుకులే అనే వ్యక్తిని కాదండి. రోడ్లో వెళ్ళేటప్పుడు కూడా ఏదైనా చూసానంటే అందరూ మనకెందుకులే వెళ్ళిపోతున్నా కూడా నేను దగ్గరికి వెళ్ళి ఎంతోమందిని మాట్లాడి ఎన్నో ఇన్ని డిఫరెంట్ అకేషన్స్లోని ప్రాబ్లమ్స్లోని నేను మాట్లాడిన. పార్టీస్కి ఏమైనా వెళ్తూ ఉంటారా ఈ మధ్య కాలంలో? ఏమైనా పార్టీస్ ఏమైనా వాళ్ళు పిలిచినప్పుడు అటెండ్ అవ్వడం ఎలా ఉంటాయి పార్టీస్ అంటే సినిమా వాళ్ళవి? నేను అంటే ఫ్రాంక్గా అండి నన్ను ఎవరు పిలవలేదు. సో నేను ఎప్పుడు కూడా ఏ పార్టీలకి, నేను ఇండస్ట్రీ తరపున మ్యారేజెస్కి వెళ్ళాను. మ్యారేజెస్ కానీ రిసెప్షన్స్కి కానీ డెఫినెట్గా ఇన్విటేషన్ ఇంటికి ఎవరో ఒకరు తీసుకొని వస్తారు. కానీ ఒకరింటికి ఎవరు కూడా నన్ను ఒక కప్పు కాఫీకి కూడా పిలవలేదు. ఐమ్ వెరీ అంటే ఫ్రాంక్గా చెప్తున్నాను. ఎవరిళ్ళకి వెళ్ళి నేను కాఫీ కూడా నన్ను ఎవరు ఇన్వైట్ చేయలేదు, ఒక పూట భోజనానికి కూడా ఇన్వైట్ చేయలేదు. సో పార్టీ అనేది ఇంకా అసలు టోటల్గా కట్ ఆఫ్. బట్ మీకు ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది కదా? అవునండి. పార్టీస్ అనేవి ఎలా ఉంటాయి అంటే గుమ్మనంగా ఇళ్లలో పెట్టుకుని సైలెంట్ గా జరుగుతూ ఉంటాయా, లేకపోతే అందరూ ఫ్యామిలీ మెంబర్స్ కలిపి పార్టీస్కి అటెండ్ అవుతూ ఉంటారా పిల్లలతో సహా? ఎలా ఉంటుంది? నాకు తెలిసి ఆల్కహాల్ పార్టీస్ ఫ్యామిలీతో వెళ్తారని నేను అనుకోవడం లేదండి, ఫ్రెండ్స్ అండి. టోటలీ నాకు తెలిసి అంటే నాకు ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ద నేమ్. ఒక రోజు ఒక షూటింగ్లోని మాకు యాక్చువల్గా 9 o'clock వరకు షూటింగ్ ఉంటే ఆ రోజు చాలా క్రూషియల్ అనమాట. వీఆర్ డూయింగ్ ఏ క్లైమాక్స్. సో యంగ్ హీరోని చూడడానికి ఒక 2-3 హీరోస్ చూడడానికి కాదు, స్పాట్కి అరౌండ్ 6:30 రావడం జరిగింది. సో వచ్చి యాక్చువల్గా ఆ రోజు ఆ ఒక్క పూట షూటింగ్ చేయకపోతే 1 whole day అగైన్ ఆ ప్రొడ్యూసర్ హ్యాస్ టు స్పెండ్ మనీ అనమాట. ఆ 4 hours ఎవరు రారు కదండి. నెక్స్ట్ డే మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ 1 whole కాల్ షీట్ వేయాలి. సో ఆ క్రూషియల్ స్టేజ్లో వాళ్ళు ఉన్నారు. బట్ స్టిల్ వీళ్ళందరూ కలిసి కూర్చొని డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని గట్టిగా పట్టుకొని లేదు మాకు ఇవాళ లైక్ పార్టీ ఉంది, ప్లీజ్ మీరు ఎలాగైనా మమ్మల్ని పంపించాలి అని. అంతవరకు మేమందరం కూడా వి ఆల్ వర్ సిట్టింగ్ ఐడిల్, ఉండండి అని చెప్తున్నారు 6 o'clock బ్రేక్ టైంలో. సో సడన్గా లేదు వాళ్ళకి ఏదో పార్టీ ఉందంట అంటే నేను దానికోసం షూటింగ్ మీరు మళ్ళీ ఇంకో రోజు వేసుకొని ఏం చేయాలి మేడం, మరి ఇంత రిక్వెస్ట్ చేసినప్పుడు సో ఆ రోజు వాళ్ళందరూ కలిసి వెళ్ళడం మాత్రం తెలుసు. సో డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యామిలీ పార్టీ, డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కలిసి చేసుకునే ఒక పార్టీ అండి. రైట్. కానీ కమ్యూనికేషన్ కోసం లేకపోతే పరిచయాలు పెంచుకోవడం కోసం ఏ దారులు వెతుకుతూ ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ప్రస్తుతం కెల్విన్ ఫోన్ లిస్ట్ను బట్టి అర్థమవుతోంది. సో ప్రస్తుతం ఫిల్మ్ స్టార్స్ ఒకవేళ సాఫ్ట్ టార్గెట్ అయి ఉండొచ్చు, బట్ దే ఆర్ నాట్ ఇన్నోసెంట్ అనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సిన విషయం. చాలా మంది క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. దీనికి ఫస్ట్ మన టార్గెట్ డ్రగ్స్ గురించా లేకపోతే ఫిల్మ్ స్టార్స్ గురించా? బికాజ్ స్కూల్ పిల్లల నుంచి మొదలైంది. స్కూల్ పిల్లల తర్వాత ఎక్కడెక్కడ లింకులు ఆరా తీస్తే కెల్విన్ బయటపడడం, కెల్విన్ మొబైల్ నుంచి తర్వాత ఫిల్మ్ స్టార్స్ పేర్లు రావడం. అయితే ఇప్పుడు మరొక క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. ఇది డ్రగ్స్ గురించి అయితే మాత్రం ప్రతి ఒక్కరిని ఇందులో పూర్తిగా పూర్తిగా దాన్ని కూకటి వేళ్ళతో సహా బయటకు తీయాలని, అంటే ఏదో ఒక వర్గానికి సంబంధించి మాత్రమే దీన్ని పరిమితం చేయకూడదని మీరేమనుకుంటున్నారు కవిత గారు? ఇది డ్రగ్స్ ఒకవేళ అయితే ఎవరు ఇన్వాల్వ్ అయిన పొలిటికల్ లీడర్స్, వారసులు కావచ్చు, ఎవరైనా కూడా
వాళ్ళ పేర్లు కూడా బయటకు రావాలని డిమాండ్ చేస్తున్నారు. డెఫినెట్గా అండి. ఎందుకంటే ఇప్పుడు ఈ కొద్ది కాలంలో చూసింది ఏంటంటే ఓన్లీ ఫస్ట్ స్కూల్ స్టూడెంట్స్, కాలేజ్ స్టూడెంట్స్ మొదలుపెట్టి ఇట్ గాట్ స్టక్ విత్ ద ఫిలిం ఇండస్ట్రీ. అది ఎందుకనేది నిజంగా నాకు అర్థం కావడం లేదు. ఎందుకంటే ఇండస్ట్రీని ఒక సపరేట్ సెగ్మెంట్గా చూడకుండా సినిమా ఇండస్ట్రీ అనేది పార్ట్ ఆఫ్ ద సొసైటీ. సో మనం డ్రగ్స్ అనేది వాళ్ళు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది పొలిటికల్ లైన్లో ఉంది అని చెప్పేసి అన్నారు. పొలిటికల్ సైడ్ కూడా ఉంది. అలాగే సాఫ్ట్వేర్ కంపెనీస్, కార్పొరేట్ కంపెనీస్, ఇవన్నీ కూడా అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అని లాస్ట్ వచ్చేటప్పటికి దీని ఒక్క దాంట్లోని స్టక్ అవడం జరుగుతుంది. సో నిజంగా మనం చూడాల్సింది ఏంటంటే ఒక డ్రగ్స్ అనే ఒక మహమ్మారిని పూర్తిగా అంటే రూట్ లెవెల్ దగ్గర నుంచి దాన్ని భూస్థాపితం చేయాలి తప్ప ఒక్క టార్గెట్ ఇప్పుడు ఇండస్ట్రీ అనేది కాదు. ముఖ్యంగా మీరు అన్నట్టు ఇందాక ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఈజ్ నాట్ ఎ ఇన్నోసెంట్ పీపుల్. ఇప్పుడు మనం మెయిన్గా చూడాల్సింది ఒక స్కూల్స్కి, కాలేజెస్కి వెళుతుంది అని అంటే అక్కడ అమాయక పిల్లలు ఉన్నారు. అమాయక పిల్లల జీవితాలు నాశనం. అంటే వాళ్ళకి డ్రగ్స్ అంటే ఏంటో తెలీదు, మత్తు అంటే ఏమిటో తెలీదు. రేపొద్దున్న పిల్లల్ని తల్లిదండ్రులు స్కూల్కి పంపించాలన్నా, కాలేజీ పంపించాలన్నా, ఏ స్కూల్ పంపించాలి, ఏ కాలేజీ పంపించాలి తెలియని పరిస్థితుల్లో ఉంటారు. సో కాబట్టి మనం చూడాల్సింది ఓవరాల్గా డ్రగ్స్ అనేది సే బిగ్ నో టు ద డ్రగ్స్. ఆ డ్రగ్స్ని నిర్మూలించడానికి ఏం చేయాలి? వీళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు ఎవరు తీసుకున్నా కూడా అది డెఫినెట్గా కరెక్ట్ కాదు. వాళ్ళు జీవితాన్ని పోగొట్టుకోవడం అవుతుంది. అలాగే ఒక ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ వస్తే ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీ మొత్తం చెడ్డ పేరు వచ్చే ఇది ఉంది. అలాగే పొలిటికల్గా ఒకళ్ళు చేస్తే మళ్ళీ అందరికీ ఆపాదించే ఒక స్థితి వస్తుంది. ఇండస్ట్రీ అనేటప్పటికీ 0.1% ఎవరైనా చేస్తే అది టోటల్ ఇండస్ట్రీనే ఇది అనే ఒక పరిస్థితికి ఈరోజు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే అది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాము. ఎవరో ఒకళ్ళిద్దరు చేసినంత మాత్రాన ఇండస్ట్రీ అందరూ చేస్తున్నారు, ఇండస్ట్రీనే డ్రగ్స్ అనేది విక్టిమ్ గా ఉండడం వేరు. ఒకవేళ నిజంగానే డ్రగ్స్ కి ఎడిక్ట్ అయిపోయి విక్టిమ్ గా ఇతను బాధపడుతూ ఉంటే కౌన్సిలింగ్ ద్వారా బయటకు రావడం అదొక మార్గం. బట్ ఒకవేళ సరఫరా చేస్తున్నారు, సప్లై చేస్తున్నారనే విషయాలు కనుక బయటకు వస్తే ఇతను నేరస్తుడు. బికాస్ ఇతను ఇంకొకరికి కూడా అలవాటు చేస్తున్నారు. సో అక్కడ ఆగింది ఫిల్మ్ ఇండస్ట్రీ. పూరి జగన్నాథ్ని ఇప్పుడు ఇంట్రాగేట్ చేయడం కూడా అదే యాంగిల్లో కొనసాగింది. అంటే కెల్విన్తో సంబంధం కేవలం ఒక విక్టిమ్గా ఉందా, ఒక బాధితుడిగా ఉన్నారా, లేకపోతే ఇతని ద్వారా ఇంకొకరికి సప్లై వెళ్ళిందా? అది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ అండి. ఎందుకంటే వాళ్ళకి నోటీసులు అందినంత మాత్రాన ప్రతి ఒక్కరు కూడా అవునని మనం చెప్పలేము. మీరన్నట్టుగా ఫోన్ నంబర్స్ ద్వారా ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని విచారించడం జరుగుతుంది. సో పూర్తి విచారణ అయిన తర్వాత ఎవరు ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. సో దాని తర్వాత దాంట్లో నిజంగా ఎవరు తప్పు చేస్తున్నారు, ఎవరు అమ్ముతున్నారు, ఎవరు కన్స్యూమ్ చేస్తున్నారు అనేది మనకు బయటకు వస్తుంది. సో అంతవరకు డెఫినెట్గా మనం ఆగాల్సిందేనండి. అప్పట్లో మీ వర్కింగ్ అవర్స్ ఎలా ఉండేవండి? అరౌండ్ ద క్లాక్ అండి. డిపెండ్. అరౌండ్ ద క్లాక్ అండి. ఇప్పుడు ఎలా? కొన్నిసార్లు మేము మార్నింగ్ 5 o'clock వెళ్ళే వాళ్ళము. నెక్స్ట్ డే మార్నింగ్ వి సీ అగైన్ సన్ రైజ్ చూసి మేము కార్ ఎక్కిన రోజులు ఎన్నో ఉన్నాయి. అంటే నేను ఒకదాన్ని కాదు, టాప్ హీరోస్ ఈవెన్ నాగేశ్వరరావు గారు కానీ, రామారావు గారు కానీ, కృష్ణ గారు కానీ, నేను కృష్ణ గారు ఇద్దరు అసాధ్యులు. ఇదే సారథి స్టూడియోస్ వాళ్ళది. ఇక్కడ మేము ఒక సాంగ్ తీసాం. 7 days చేసాము. అంటే ఈవినింగ్ 7కి స్టార్ట్ అయ్యేది. కృష్ణ గారు నేను మార్నింగ్ సన్ రైజ్ చూసి కార్ ఎక్కేవాళ్ళం. సో అంత వర్క్ చేసిన వాళ్ళు కూడా ఏమన్నా హ్యాబిట్స్కి ఏమన్నా వాళ్ళు అలవాటు పడ్డం, అంటే వాళ్ళకి ఏమన్నా మీరు చూసారా? లేదండి. క్రమశిక్షణలో ఉండేవారు పూర్తిగా. వెరీ డిసిప్లైన్డ్ అండి, వెరీ డిసిప్లైన్డ్. అంటే అప్పుడు కొంతమంది డ్రగ్స్ నాకు వినలేదు కానీ లైక్ ఆల్కహాల్కి బానిసలు అయిన వాళ్ళని మేము చూసాం. బానిసలు అవ్వడం అంటే డిప్రెషన్లో కాదు, అది కూడా మేము చూసింది. కొంతమంది వెరీ మైన్యూట్ పర్సెంట్ డిప్రెషన్లో ఆల్కహాల్కి లోన్ అవ్వడము, ఎంజాయ్మెంట్కి లోన్ తీసుకోవడం అనేది ఉండేవాళ్ళు. సో కానీ ఎక్కడా కూడా వర్క్లోంచి వర్క్ని ఇబ్బంది పెట్టి వర్క్ని వద్దు అనుకొని ఆ టైంకి వెళ్ళిపోవాలి అటువంటి సిచ్యువేషన్స్. అంటే ఎక్కడ మార్పు జరిగింది అనుకుంటారు? బికాస్ బొంబాయి నుంచి చాలామంది, ముంబై నుంచి చాలామంది నటీనటులు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి ఆ కల్చర్ మెల్లమెల్లగా అలవాటు పడి ఉంటారా?
అది నేను ఒప్పుకుంటానండి. డెఫినెట్గా ఇక్కడ కొన్ని కల్చర్ మా హైదరాబాద్కి షిఫ్ట్ అయిన తర్వాత ఈ బాంబే కల్చరు జనరల్గానే వే ఆఫ్ హీరోయిన్ ఎక్స్పోజర్స్ కానీ లేకపోతే వే ఆఫ్ వాళ్ళన్నిటికీ యాక్సెప్టెన్స్ ఉండడం వల్ల వాళ్ళు కోఆపరేట్ చేయడం వల్ల చాలా వరకు కూడా నా ఉద్దేశం ఈ కల్చర్ అక్కడి నుంచే వచ్చిందండి. ఎందుకంటే ఇక్కడ మన కల్చరు ఇటువంటివన్నీ కాదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే డ్రగ్స్ అనేది నాకు తెలిసి వాళ్ళు డైరెక్ట్గా ఇండస్ట్రీ వాళ్ళకి ఇవ్వాలనే ఆలోచనలో వచ్చుంటారని నేను అనుకోను. ఇది ఆల్రెడీ ఒక రాష్ట్రంలోకి ఎంటర్ అయ్యి వీకెండ్ పీపుల్ అంటే వీక్గా ఉన్న అంటే ఇన్నోసెంట్ పీపుల్ దగ్గరికి ముందు ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్లో ఇప్పుడు చాలా వాళ్ళు వర్క్ ఒత్తిడి వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సో మేబీ అట్నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత స్కూల్ స్టార్ట్ అయ్యి ఓకే ఒక ఫిలిం ఇండస్ట్రీ కనుక మనం వెళితే లార్జర్ ఎక్స్పోజర్ ఉంటుంది, ఎక్కువ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి మనం వసూలు చేయొచ్చు. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారంటే ఒక మేబీ 100 రూపీస్ ఇవ్వగలరు, అంటే ఒక ఇండస్ట్రీ వాళ్ళు 1000 రూపాయలు ఇవ్వగలరు అని ఒక వీళ్ళు డెఫినెట్గా అండి వీళ్ళు డ్రగ్ మాఫియా చేసేటప్పుడు వాళ్ళ వ్యాపారాన్ని బాగా పకడ్బందీగా చేసుకొనే వస్తారు. సో కాబట్టి ఇలాగ ఇండస్ట్రీని వీళ్ళు టార్గెట్ చేసి ఉండొచ్చు. బట్ ఇండస్ట్రీలో తెలీదు, ఇంకా వీఆర్ వెయిటింగ్. నిజంగా అలా తీసుకుంటే గనక చాలా బాధాకరం. బట్ ఇప్పుడు ఈ వార్త చూస్తున్న ఒకవేళ సీనియర్ నటులు కానీ లేకపోతే ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఇప్పుడు ఈ వార్త చూస్తున్నప్పుడు మీలో ఏమైనా మాట్లాడుకుంటున్నారా? ఎందుకు ఇలా జరుగుతోంది, యాక్షన్ ఏమైనా తీసుకుంటే బాగుండు అని ఏమన్నా ఆలోచిస్తున్నారా? డెఫినెట్గా అండి. అంటే నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళతో మాట్లాడినప్పుడు లేదు మనం అందరం కూడా కలిసి కట్టుగా పెద్దవాళ్ళని కూడా మనం కలుపుకొని, పెద్దవాళ్ళంటే ఐఎమ్ నాట్ ఇన్ ద ఇండస్ట్రీ నౌ, ఐఎమ్ నాట్ వర్కింగ్, బట్ స్టిల్ నేను వచ్చి మాట్లాడుతున్నాను అని అంటే ఎందుకు మాట్లాడుతున్నారు? చాలామంది నాకెందుకండి, ఎవరో తీసుకుంటున్నారు, ఎవరో అమ్ముతున్నారు, మనం ఎందుకు మాట్లాడాలి అని అంటే అది కాదండి. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ నాకు పెట్టిన భిక్ష. నేను 11వ సంవత్సరంలో ఈ బంగారం లాంటి ఇండస్ట్రీలోని ఒక స్వర్ణయుగంలో నేను వచ్చి జాయిన్ అయ్యాను. సో ఆ ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుంది అని అంటే కొంచెం బాధగా ఉంటుంది. డెఫినెట్గా మేమందరం కలిసి ఒకసారి పెద్దవాళ్ళతోని ఇండస్ట్రీ మొత్తం అందరం కూర్చొని దీన్ని ఎలాగా మళ్ళీ కట్టుబాట్లు ఎలా ఇండస్ట్రీలో తీసుకొని రావాలి అనేది డెఫినెట్గా ఆలోచిస్తాము. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ కొంతమంది మాట్లాడారు, ఇటువంటివి ఏదైనా కనుక కన్ఫర్మ్ అయితే చర్యలు తీసుకుంటామని కూడా చెప్పారు. డెఫినెట్గా తీసుకుంటాం. ఎందుకంటే ఇండస్ట్రీ అనేది గ్లోబల్గా ఒక విలువున్న ఒక మంచి ఇండస్ట్రీ, దానికి చెడ్డ పేరు రావడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరండి. ఓకే, ఫిల్మ్ స్టార్స్ గురించి మాట్లాడాం. బట్ విలాసవంతమైన జీవితం అనేసరికి రాజకీయ నేతల వారసులకు సంబంధించి కూడా ఒకసారి తెరపైకి వస్తూ ఉంటుంది. అవే ఎక్కువగా కూడా వస్తున్నాయి ఈ మధ్య. కాకపోతే వాళ్ళు కనిపించట్లేదు, ఫిల్మ్ స్టార్స్ మాత్రం కనిపిస్తున్నారు అనేది ఒక టాక్ అయితే వినిపిస్తుంది. సో దీని గురించి కూడా మీతో మాట్లాడతాం. ఇంతకుముందు నేను మీతో ఒక ప్రశ్న అడుగుతూ బ్రేక్ తీసుకున్నాను. అంటే కేవలం ఫిల్మ్ స్టార్స్ వరకు మాత్రమేనా రాజకీయ నేతల ఒకవేళ ఇన్వాల్వ్మెంట్? అంటే డిగి కూడా ఒక ట్వీట్ చేశారు, నిజంగానే పోలీసు వ్యవస్థ అంత పటిష్టంగా ఉంటే రాజకీయ నేతలు, బిజినెస్ పీపుల్, వారసులు కూడా ఒకవేళ ఉంటే వాళ్ళని ప్రశ్నించడానికి సిద్ధంగా ఉన్నారా లేదా? మీకు నమ్మకం ఉందా? ఉండాలండి, చెయ్యాలి. చేయకపోతే కనుక చాలా భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రంలోని ఆల్రెడీ కేసీఆర్ గారు మన ఇష్యూ అయినప్పుడు మాట్లాడుతూ వాళ్ళు రాజకీయ నేతలైనా, బిజినెస్ వాళ్ళైనా, కార్పొరేటర్ అయినా, లేకపోతే స్కూల్ యజమాన్యం అయినా కూడా ఏదైనా ప్రతి ఒక్కరిని కూడా ఎవరు ఎంతటి పెద్దవాళ్ళైనా ఎవరిని వదలకూడదు, వాళ్ళకి తగిన కఠిన చర్యలు తీసుకోవాల్సిందే, పూర్తి స్థాయిలోని విచారణ జరిపించాల్సిందే అని చెప్పడం జరిగింది. సో కాబట్టి ఇక్కడ రాజకీయ నాయకుల్ని మనం ఇన్వాల్వ్మెంట్ ఉండి వదిలేస్తే కనుక డెఫినెట్గా అది రాష్ట్రానికి చాలా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే విలాసవంతమైన జీవితానికి వాళ్ళ వారసులను అలవాటు చేస్తున్నారు. విలాసవంతమైన జీవితం కేవలం ఫిల్మ్ స్టార్స్కే కాదు, రాజకీయ నేతలు కూడా ఉంటున్నారు అంటున్నారండి.
ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తున్నాను ఇక్కడ ఎలా అయిపోయిందంటే రాజకీయ నేతల పిల్లలు కానీ లేకపోతే ఒక బిజినెస్ టైకూన్ పిల్లలు కానీ పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు కానీ ఈ పెద్ద స్కూల్ యాజమాన్యం పిల్లలు కానీ ఎవరిని చూసుకున్నా కూడా ఈ పబ్ రేవ్ పార్టీ అండ్ నైట్ క్లబ్స్ ఈ కల్చర్ బాగా పెరిగిపోయింది. సో డెఫినెట్గా నాకు తెలిసి అక్కడ డ్రింక్స్తో పాటు డ్రగ్స్ డెఫినెట్గా సప్లై చేస్తూ ఉంటారనేది మనం చూడొచ్చు. ఎందుకంటే విచ్చలవిడితనంగా ఉన్నప్పుడు ఎక్కడికంటే అక్కడే స్కూళ్ళకే వెళ్ళిన వాళ్ళు పబ్బులకి బార్లకి ఎందుకు సప్లై చేయరు చెప్పండి. సో కాబట్టి మనం ఇప్పుడు ఏదో ఈ సినిమా దీన్ని అనేది మనం ఒక భూతద్దంలో పెట్టి చూడకుండా టోటల్గా ఓవరాల్గా గవర్నమెంట్ చాలా సీరియస్గా తీసుకొని నిజంగానే రాజకీయ నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అవ్వకుండా అంటే తప్పు చేసేటప్పుడు వీళ్ళు వాళ్ళని కాదు, పిల్లలన్న తర్వాత ఈ ఎంజాయ్మెంట్లో ఉన్న వాళ్ళు డెఫినెట్లీ దే మైట్ హావ్ ఇన్వాల్వ్డ్. సో ఒకవేళ అలా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రూవ్ అయితే గనక సీరియస్గా తీసుకోవాలి తప్ప వాళ్ళని మాత్రం ఏదో ఒత్తిడి వల్ల పక్కన పెట్టడం అంటే అది రాష్ట్రానికి మంచిది కాదని నేను అనుకుంటున్నాను. సో కేసీఆర్ గారు మీద నమ్మకం పెట్టుకున్నారు అందరూ. ఎందుకంటే రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, ఇక్కడ యువత పాడైపోకూడదు. ఇటువంటి డ్రగ్స్ అనే ఒక మహమ్మారి ఎలా ఉంటుందంటే టెర్రరిస్టులు గన్నులతో వస్తారు మనకు తెలుస్తుంది, కానీ మీరు డ్రగ్స్ ఎలా వస్తారు? మీ దగ్గర ఉండొచ్చు, నా చేతిలోనే ఉండొచ్చు. హౌ వి లుక్ వెరీ నైస్ కదా. సో నా దగ్గర ఇంత భయంకరమైన ఒక వెపన్ ఉందనేది ఎవరికి తెలియదు కదా. కాబట్టి మేకవన్న పులిలాగా ఈ డ్రగ్స్ అనేది చాప కింద నీరులాగా మనకి రాష్ట్రంలో స్ప్రెడ్ అవుతుంది. ఇలాంటి వాటిలోని చాలా సీరియస్గా ఇంటెలిజెన్స్ కానీ, విజిలెన్స్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మెయిన్గా పొలిటికల్ ఎవరైతే మన ముఖ్యమంత్రి ఉన్నారో ఆయన చాలా స్ట్రిక్ట్గా రాష్ట్రంలోకి వాళ్ళు కాళ్ళు పెట్టకుండా, టెర్రరిస్టులు అంటే మనం ఎంత జాగ్రత్తగా తీసుకుంటామో 10 రెట్లు దీని మీద జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం మాత్రం ఉందండి. మీకు నటీనటుల వాళ్ళ తల్లిదండ్రులతో పరిచయం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తరుణ్ రోజారమణి గారితో మీరు మాట్లాడారా? ఆమె ఏ స్టేజ్లో ఉన్నారు, ఏమైనా మాట్లాడారా? వాళ్ళు మాట్లాడే స్టేజ్లో లేరండి. ఎందుకంటే రోజారమణి, చక్రపాణి మేమందరం కూడా నా బిగినింగ్ డేస్లో మేమందరం కలిసి వర్క్ చేశాము. చక్రపాణి గారు అంటే తరుణ్ వాళ్ళ ఫాదర్ ఫస్ట్ మూవీ నాతో వర్క్ చేశారు. అమ్మా నాన్నలు ఇద్దరు కూడా చాలా సెన్సిటివ్ మనుషులు. వాళ్ళు వర్క్ చేసేటప్పుడు బేసిక్గా చాలా మంచి వ్యక్తులు. వాళ్ళు చాలా వాల్యూస్తోనే పిల్లల్ని పెంచారు. ఒక పాప బాబు ఉన్నారు వాళ్ళకి. సో వాళ్ళు ఇలాగ తన బిడ్డ గురించి అనేటప్పటికీ చాలా తల్లడిల్లిపోతున్నారు. ఏమంటున్నారంటే ఓకే డ్రింక్స్ అనేది ఓకే అది పిల్లలు తీసుకొని ఉండొచ్చు, కానీ డ్రగ్స్ అనేది ఇటువంటి అభియోగం రావడం అనేది వాళ్ళు తట్టుకునే పరిస్థితుల్లో మాత్రం లేరండి. మాట్లాడే పరిస్థితుల్లో కూడా లేరు, మనకి ఆన్సర్ చేసే పరిస్థితుల్లో కూడా లేరు. ఎవరైనా ఫోన్లు చేస్తే ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అనేది దట్ ఈస్ అ నార్మల్ ఫీలింగ్ ఆఫ్ ఎ పేరెంట్స్ అండి. ఓకే. తనీష్ వాళ్ళ మదర్? తనీష్ వాళ్ళ మదరు నాకేంటంటే తనీష్ చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్నప్పటి నుంచి తెలుసు. అప్పుడు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు ఎవరో ఒకళ్ళు తనీష్ని షూటింగ్ తీసుకొచ్చేవారు. ఆవిడేంటంటే ఆ రోజు నుంచి యాక్చువల్గా ఆవిడ అన్నం కూడా తినడం మానేశారు. అంటే అన్నాహారాలు కూడా లేకుండా ఉన్నారు ఆవిడ. ఇంత కదిలించినా కూడా బోరునే ఏడుస్తున్నారు. ఏంటంటే భర్తని పోగొట్టుకున్నాను, బిడ్డలకి తండ్రి లేకుండా అయిపోయింది, ఆయన డిప్రెషన్లో ఉండి ఇలాగ అయిపోయారు. సో నా బిడ్డల్ని నమ్ముకొనే నేనున్నాను, నా బిడ్డల్ని చూసుకొని నేనున్నాను. నా బిడ్డని నేను అడిగాను ఈ న్యూస్ వచ్చిన వెంటనే, ఒరే నా మీద ఒట్టేసి చెప్పరా అని తన చేయి తీసుకొని నా తల మీద పెట్టి ఒట్టేయించుకున్నాను. నా తల మీద చేయి పెట్టి ఒట్టేశాడు. అమ్మ మీరు ఇలా ఉండకండి. అసలు మెయిన్గా ఇప్పుడు తనీష్ ఏంటంటే వాళ్ళ అమ్మ కంటే ఎక్కువ అల్లాడిపోతున్నాడు వాళ్ళ మదర్ గురించి. ఏంటంటే ఆవిడ బాధని తను చూడలేకపోతున్నాడు. ఒట్టేసి లేదమ్మా నేను ఎటువంటి తప్పు చేయలేదు, నేను చెయ్యనమ్మా, అలాగా నేను తప్పకుండా నీకు ఒక మంచి బిడ్డగా ఉంటాను, నేను నా రెస్పాన్సిబిలిటీ కుటుంబం మీద ఉంది అనేది తనీష్ అంటే వాళ్ళ ఇంటి పరిస్థితి మాత్రం వాళ్ళ మదరు తిండి మానేసి ఇంకా ఆవిడ కంటిన్యూస్గా ఏడుస్తూనే ఉన్నారండి. ఆవిడ తట్టుకునే పరిస్థితిలో లేరు. అదే నేను మాట్లాడేటప్పుడు ఏంటమ్మా
వాడు ఈ ప్రేమిక టీజర్ మొన్న రిలీజ్ అయింది, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ రోజు. అమ్మ నా బిడ్డది ఎన్నో రోజుల తర్వాత ఆ మూవీ టీజర్ రిలీజ్ అయింది, నా బిడ్డ ఒక హీరోగా ఆ పిక్చరు లైమ్లైట్లోకి వస్తుంది, ఇంకొక 4 సినిమాలు వాడు చెయ్యాలి, నా బిడ్డ లైఫ్ మారింది అనుకుని ఆ 5 నిమిషాల సంతోషం కూడా నాకు లేకుండా ఇమీడియట్గా నేను టీవీలో ఈ న్యూస్ చూడడం జరిగింది. అంటే అలా ఏమీ లేదమ్మా, నోటీసులు వచ్చినంత మాత్రాన తను తప్పు చేశాడని కాదు, మీరు ధైర్యంగా ఉండాలి, ధైర్యాన్ని కోల్పోకూడదు. సో మన ముందు వెళ్ళనివ్వండి, చెక్ చేయనివ్వండి, మాట్లాడనివ్వండి. వాళ్ళు ఏం క్వశ్చన్లు అడుగుతారో వాళ్ళు మనకు అధికారులని కూడా మనం గౌరవించాలి కదా. అలా మీరు చూడండి తప్ప టీవీలో వచ్చేసింది అని చెప్పేసి మీరు ఏదైనా మీకు ఏదైనా అయిపోయింది అనుకోండి, అది చాలా ఇబ్బంది అయిపోతుంది, లేదా తనైనా డిప్రెషన్లోకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మీరు ధైర్యంగా ఉండండి, మేమందరం ఉన్నాం కదా, ఏదైనా ఉన్నా మాకు కాల్ చేయండి, మాట్లాడండి అని తనకి ధైర్యం చెప్పడం. చాలామంది కూడా ఆవిడతో మా ప్రొడ్యూసర్స్, మా డైరెక్టరు, కో ఆర్టిస్టులు కూడా అందరూ వెళ్ళి మాట్లాడడం జరిగిందండి. అంటే ఏంటంటే మెయిన్గా ఒకటి చూడాలండి ఇక్కడ. నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ ఫ్యామిలీస్ ఉంటాయి కదండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్, వాళ్ళు ఎక్కువగా లైక్ టెన్షన్ పడుతున్నారు. అంటే మీకు ఒక ప్రాబ్లం అంటే డెఫినెట్గా మీ చుట్టూ ఉన్న అమ్మ నాన్న, బ్రదర్స్, సిస్టర్స్, మామయ్యలు, బాబాయ్లు ఇలాగా అందరూ కూడా చాలా టెన్షన్స్కి లోన్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మొత్తం ఫ్యామిలీ అనుకోండి, ఫ్రెండ్స్ అనుకోండి, సర్కిల్ అనుకోండి, అందరికీ కూడా మీడియాలో వచ్చిన వెంటనే యాక్చువల్గా నిర్లిప్తంగా తయారైపోయింది. ఇప్పుడు మా ఇండస్ట్రీ ఎలా ఉందంటే ఒక హై సౌండ్ని ఒక మ్యూట్ చేస్తే ఎట్లా అయిపోతుందో ఇండస్ట్రీ మొత్తం ఒక మ్యూట్లో ఉందండి. ఎస్, ఈ మాట మాత్రం నోట్ చేసుకోవాలంటే ఇంతకు ముందు ఏదైనా ఇష్యూ వస్తే అందరూ కలిసి ఏదైతే సపోర్ట్ చేసేవారో ఇప్పుడు ఆ సీన్ అయితే కనిపించట్లేదు. సో చాలా నిశ్శబ్దంగా, కామ్గా ఎవరో ఒకరిద్దరు వచ్చి దీన్ని కండెమ్ చేస్తున్నారు. బట్ ఒకవేళ నిజంగానే తప్పు బయటపడుతుందని భయపడాలా, లేకపోతే అసలు తప్పు చేయకుండా ఉండడానికి వీళ్ళు చేస్తున్న చర్య అనుకోవాలా? బికాజ్ నిజంగానే డ్రగ్ అడిక్ట్స్ అయితే అది బయటపడింది కాబట్టి భయపడడం అనేది కరెక్ట్ కాదు. డ్రగ్ అడిక్ట్స్ అయితే డ్రగ్ అడిక్ట్ నుండి బయటకు రావడం కరెక్ట్. అది ఏదైనా సరే, అది ఒకవేళ శిక్ష అయినా కావచ్చు, లేకపోతే ఇలాంటి యాక్షన్ అయినా కావచ్చు. కేసు విషయమే నిన్న పూరి, ఈరోజు శ్యామ్ కే నాయుడు ఇంట్రాగేషన్ జరుగుతోంది. అయితే ఇంకొక క్వశ్చన్ రేస్ చేస్తున్నారు, అసలు నార్కోటిక్ డిపార్ట్మెంటే ఏం చేస్తుంది, అసలు ఇంతవరకు ఇంత ప్రబలడాన్ని వరకు ఎందుకు తీసుకువచ్చారనేది కవిత గారు రేస్ చేస్తున్న ఒక క్వశ్చన్ మనం చూడొచ్చు. అంటే మీరు ఏం అడుగుదాం అనుకుంటున్నారు, క్లియర్గా చెప్పండి డిపార్ట్మెంట్ని. అంటే స్కూల్ వరకు రీచ్ అయ్యేంత వరకు వదిలేసాము అని అంటే, సో ద డిపార్ట్మెంట్ ఎందుకు అంత, అంటే నేను అనేది ఈరోజు కాదు కదా, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ అనేది మనకి ఈరోజే రాలేదు. అది ఒక రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ఎన్ఫోర్స్మెంట్ కానీ, ఇంటెలిజెన్సీ కానీ, విజిలెన్స్ కానీ అన్నీ ఉంటాయి. అంటే మన రాష్ట్రంలోకి డ్రగ్స్ ఏమైనా వస్తున్నాయా, టెర్రరిస్టులు వస్తున్నారా, బాంబు పెట్టడానికి వస్తున్నారా, లేకపోతే ఇంకోటి అన్నప్పుడు ఆ డిపార్ట్మెంటు చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ 10-15 సంవత్సరాల నుంచి మనం ఎక్కువ టీవీల్లోని, పేపర్స్లోని చూస్తూనే ఉన్నాము, వీళ్ళని పట్టుకున్నారు, వాళ్ళని పట్టుకున్నారు, వీళ్ళని పట్టుకున్నారు, వాళ్ళని పట్టుకున్నారని. సో వాళ్ళని పట్టుకోవడం అనేది, నేను అనేది ఇంత స్ప్రెడ్ అయ్యేంత వరకు వదలకుండా ఇంకా ఆ ఇంటెలిజెంట్ రిపోర్ట్ కానీ, విజిలెన్స్ కానీ, ఎన్ఫోర్స్మెంట్ కానీ, నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ కానీ ఎక్కడ అవి ముడి సరుకు తీసుకొని వచ్చి ఎక్కడ తయారు చేస్తున్నారు, అక్కడి నుంచి ఎలా, అది చాలా పకడ్బందీగా ఉండుంటే ఇంత స్కూల్ లెవెల్ వరకు వచ్చుండేది కాదేమో అని నేను పర్సనల్గా ఫీల్ అవుతున్నాను. సో మూలాలని గనక మనం కట్ చేయగలిగితే, చూడండి ప్రతిసారి అంటారు తులసి మొక్కని ఎదగనివ్వాలి, గంజాయి మొక్కని ఏమంటారు రూట్ లెవెల్లోనే తుంపేయాలి అంటారు. కానీ ఇప్పుడు రివర్స్ అయింది కదా, ఇప్పుడు గంజాయి మొక్కల్ని ఎక్కువ పెంచుతున్నారు. అది మనం చూసుకోవాలి. సో అది మొత్తం ఒకవేళ ఆ కూకటి వేళ్లతో తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఇలాంటి బిగ్ షాట్స్ లేకపోతే సెలబ్రిటీల పేర్లు వస్తున్నప్పుడు ఎందుకు అడ్డు చెప్తున్నారు? ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళతోనే స్టార్టింగ్ అనేది కాదండి, వీళ్ళతో కూడా అయి ఉండొచ్చేమో అని అంటున్నారు. వీళ్ళతో కూడా అయి ఉండొచ్చేమో. ఒకవేళ అదే కనుక జరిగినప్పుడు, ఒకవేళ రాజకీయ నేతలైనా సరే, ఫిల్మ్ స్టార్స్ అయినా సరే, వాళ్ళని క్వశ్చన్ చేయడం వాళ్ళ బాధ్యత. అలా బాధ్యతగా వాళ్ళు ప్రవర్తిస్తున్నప్పుడు, లేకపోతే ఫ్యామిలీ డ్రామా కానీ, లేకపోతే సెంటిమెంట్స్ కానీ ఎంత ప్లే చేసినా ఏం లాభం? ఒకవేళ ఇంతకుముందు మీరు చెప్పారు తనీష్ వాళ్ళ మదర్ బాధపడుతున్నారని, తరుణ్ వాళ్ళ మదర్ బాధపడుతున్నారని,
తనీష్ ఒకవేళ ప్రూవ్ అయితే, ఒకవేళ నిజంగానే తన డ్రగ్ ఎడిక్ట్ అయితే అక్కడ ఆమె బాధపడాలి కదా. దొరికిపోయినప్పుడు బాధపడాలా, దొరకకుండా ఇప్పుడు తల్లిదండ్రుల్ని మనం బ్లేమ్ చేయలేమండి ఈ విషయం. అంటే ఫీలింగ్ వైజ్గా మనం చెప్పలేము. ఇప్పుడు బిడ్డ అక్కడ పడిపోయాడంటే ఆటోమేటిక్గా తల్లి ఆటోమేటిక్గా వస్తుంది. సో దేర్ ఫీలింగ్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. వాళ్ళ ఫీలింగ్ గురించి మనం దెర్ ఇస్ నో డిస్ప్యూట్. యాజ్ ఎ మదర్గా డెఫినెట్గా పూరి గారి ఇంట్లో కూడా వాళ్ళ బాబు కానీ వాళ్ళ బ్రదర్ కానీ, ఎగ్జాంపుల్ చెప్తున్నా, వాళ్ళ మిస్సెస్ కానీ డెఫినెట్గా దే ఆల్ మస్ట్ బీ షాటర్డ్. డెఫినెట్గా ఉంటుందండి, అది ఉండకుండా ఉండదు. అక్యూజ్ అయ్యారా లేదా, అసలు ఎందుకు ఇటువంటిది ఎందుకు వచ్చింది అనేది వాళ్ళకు ఉంటుంది. అది దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఇక్కడ ఏంటంటే అసలు మనం ఇంత దూరం రాకుండా మనం చేసుంటే బాగుండేదేమో అనేది నాకు ఒక ఫీలింగ్. ఏంటంటే అదే గంజాయి మొక్క మర్రి చెట్టులాగా ఎదిగేంత వరకు వదిలేసి ఆ తర్వాత బాధపడే కంటే అది రూట్లోనే ఆ మూలాలనే మనం మొదటి నుంచి జాగ్రత్త. అంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అని నేను చెప్పట్లేదు. ఆ డిపార్ట్మెంట్ అనేది డెఫినెట్గా అది సపరేట్గా వర్క్ చేస్తుంది. ఒకవేళ దాంట్లో కనుక మీరన్నట్టుగా పెద్దవాళ్ళు, బిజినెస్ టైకూన్స్ కానీ లేదా రాజకీయ నేతలు కానీ లేదా ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు కానీ వాళ్ళందరూ కూడా కంట్రోల్ చేసే విధానంగా ఉంటే కనుక నేనేమి దాని గురించి మాట్లాడలేను. కానీ అలాగా ఆ డిపార్ట్మెంట్ ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరు కూడా ఏ రాష్ట్రం నాశనం అయిపోతే అది చూస్తూ ఉంటారని నేను అనుకోవడం లేదు. కాకపోతే ఇంకా వీళ్ళు చాలా ఫుల్ యాక్టివ్గా ఉండి ఎంతటి వాళ్ళైనా, రాజకీయ నేతలైనా సరే, ఎంత గొప్పవాళ్ళైనా సరే, ఒక చెడు అన్నప్పుడు అది తుంచేయకపోతే రాష్ట్రానికి చాలా అన్యాయం జరుగుతుంది, రాష్ట్రం నాశనం అయ్యే పరిస్థితి కూడా వస్తుంది. తీసుకుంటే ఈవెన్ ఇప్పుడు ఆంధ్రలో కూడా చూస్తున్నాం. ఆఫ్ కోర్స్ డ్రగ్స్ వరకు రాకపోయినా మద్యం వరకు అయితే వచ్చింది. మత్తు అనేది మొదలయ్యేది అక్కడి నుంచి మొదలవుతుంది కదండి. ప్రతి ఒక్కటండి, పొగాకు చూడండి, మీరు గుట్కాస్ చూడండి, పాన్ పరాకులు అంటున్నారు అవి చూడండి. కొంతమంది ఏదో ఒక రోల్ చేసుకొని బుగ్గలో పెట్టుకుంటున్నారు. బట్ ఐ డోంట్ నో వాట్, అది పొగాక ఏంటని. సో ఇలాగ ప్రతి ఒక్కటి కూడా మనము నిషేధించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు 2-3 రోజులు నేను మీడియాలో చూసింది, చాక్లెట్స్ లాగా మామూలు మెడికల్ షాప్లో డ్రగ్స్ చాక్లెట్ రూపంలోని అమ్ముతున్నట్టు. సో అవి డెఫినెట్గా పిల్లలకి ఎరవేయడం జరుగుతుంది. ఇన్నోసెంట్ చిల్డ్రన్ కానీ లేకపోతే తెలియని వాళ్ళు కూడా తీసుకోవడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఒకేసారి జాగ్రత్తగా ఇలా జరుగుతుందని తెలిసినప్పుడు ఇప్పుడు టోటల్ 2 రాష్ట్రాల గవర్నమెంట్ కానీ విజిలెన్స్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా సీరియస్గా దాన్ని మొత్తం తుడిచిపెట్టే విధంగా ఈ పోనీలని మీరు చెప్తున్నారు, ఓకే ఈ విధంగా వచ్చామని. సో ఏదో విధంగా వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఎక్కడా కూడా ఇండస్ట్రీ వాళ్ళని మాత్రమే టార్గెట్, దాంతోనే ఫినిష్ చేయకుండా ఓవరాల్గా ఎక్కడెక్కడ ఉంది అది ఎవరైనా సరే, పొలిటికల్ కానీ, కార్పొరేట్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, లేదంటే స్కూల్ కానీ, కాలేజెస్ కానీ, లెట్ ఇట్ బి ఈవెన్ ఏ కాఫీ షాప్ కానీ అది వదలకూడదు. డౌట్ వస్తుందా? ఇది ఇప్పుడు మనం కొన్ని పేర్లు చూసాం, బట్ దీని తర్వాత ఇంకొక సెకండ్ లిస్ట్ బయటకు వస్తే ఏమైనా అనుమానం ఉందా? ఇంకొన్ని పేర్లు బయటకు వస్తాయి ఏమైనా అనుకుంటున్నారా? వీళ్ళ విచారణ బట్టే తెలుస్తుందండి. వీళ్ళు ఎవరెవరి పేర్లు చెప్తారో ఏంటని. అదే పూరి జగన్నాథ్ గారు మరి అంటే నేను న్యూస్లో చూడడమే, ఇంకా ఎంతోమంది తీసుకుంటున్నారు, పబ్ కల్చర్ ఈజ్ అ వెరీ కామన్ అనేది ఆయన చెప్పడం, ఒకళ్ళే ఎందుకు అంటున్నారు, ఇలా చాలామంది తీసుకుంటున్నారు అనేది నేను న్యూస్లో చూశాను. సో మేబీ వీళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని వీళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ రాబట్టి ఒకవేళ అలాగేదన్నా ఉంటే కనుక అప్పుడు తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం అంటే బిగినింగ్ స్టేజ్లో చెప్పే ఇది ఏం లేదు. ఎందుకంటే నేను చూసే ఒక ఇండస్ట్రీ ఏంటంటే ఎప్పుడు ఆహ్లాదంగానే చూశాను. కానీ ఈ మధ్యకాలంలో నేను మళ్ళీ చెప్తున్నాను, అవగాహన పరంగా కూడా అయితే ఒక కార్యక్రమం అయితే పెట్టాలి కదండి. అది ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు. ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ పరంగా ఒకవేళ ఆలోచిస్తే ఒక అవేర్నెస్ తీసుకురావడం మీ వైపు నుంచి కూడా. ఎస్, డెఫినెట్గా అండి, డెఫినెట్గా ఆ అవేర్నెస్ అనేది అండి ప్రతి చోట ఉండాలి. దట్ ఇన్వాల్వ్స్ ఈవెన్ సోషల్ మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది, ప్రింట్ మీడియా రెస్పాన్సిబిలిటీ ఉంది, స్కూల్స్, కాలేజెస్, కార్పొరేట్ ఆఫీసెస్. మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని తీసుకున్నాం అంటే ఆ కంపెనీలో ఎంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారు,
దే హ్యావ్ టు టేక్ ఆల్సో అండి. వాళ్ళ ఎంప్లాయ్మెంట్ ఒక 1000 మంది ఉన్నారంటే 1000 మందికి దే ఇస్ నో హార్మ్. ఒక 10 డాక్టర్స్ పెట్టుకున్నామంటే వాళ్ళకి మెడికల్ టెస్ట్ ఇంత ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయంటే ప్రతి కంపెనీకి పేర్లు వస్తాయండి, ప్రతి కంపెనీకి చెడ్డ పేరు వస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇండివిజువల్గా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అబౌవ్ ఆల్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్ బిగినింగ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ. ఇక ఫ్రమ్ ద ఫ్యామిలీ అంటే ఇక్కడి నుంచి కూడా అంటే అంతా అందరూ చేసుకోవాలి, నేను ఆఫీస్కి నేను ఒక ఆర్టిస్ట్ని నన్ను ఇండస్ట్రీ వాళ్ళే బ్లడ్ టెస్ట్ చేయాలి అది కాదు. ఇంట్లో మా ఇంట్లో కూడా నేను ఎక్కడికి వెళ్తున్నాను, నా సావాసం ఏంటి, నా ఫ్రెండ్స్ ఏంటి, నా ఫ్రెండ్స్ కాంటాక్ట్స్ ఏంటి, నేను ఇంటికి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నాను, బయటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తున్నాను, ఎన్ని గంటలకి ఇంటికి వస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడి నుంచి వస్తున్నాను. సో నా ముఖ కళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, నా బిహేవియర్ ఎలా ఉంది, తేడా కనిపిస్తుందా. సో ఒక పెళ్ళైన వాళ్ళైతే ఒక భార్య వెళ్తుంటే భర్త చెక్ చేయాలి, భర్త అంటే భార్య చెక్ చేయాలి. ఇలాగా ఫస్ట్ ఫ్యామిలీలోనే ఆ డిఫరెన్సెస్ ఆ మూమెంట్స్ మనకే కదండి తెలుస్తాయి. సో ఫ్యామిలీలో కూడా చాలా ఇంపార్టెంట్గా ఇలా స్కూల్ చిల్డ్రన్ గురించి కానీ కాలేజ్ పిల్లల గురించి కానీ చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కళ్ళు ఇంటి నుంచి స్టార్ట్ చేసి దెన్ ఇట్ ఈస్ ఓవరాల్ ఒక్కళ్ళు చేయాల్సింది కాదండి. సొసైటీలో ఉన్న ప్రతి మానవాళి దీని మీద చాలా అవేర్నెస్ తీసుకొని రావాలి, ప్రతి ఒక్కళ్ళ బాధ్యతగా తీసుకోవాలని నేను ఫీల్ అవుతున్నానండి. ఎగ్జాక్ట్లీ. అసలు డ్రగ్స్ అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు LSD కావచ్చు, లేకపోతే MDMA కావచ్చు, ఇవన్నీ సైకలాజికల్గా ఎఫెక్ట్ చూపించే డ్రగ్స్. అంటే ఒకవేళ ఆ డ్రగ్ని కనుక సేవిస్తే వాళ్ళ మైండ్ వాళ్ళ పరిధిలో ఉండదు, ఆ టైంలో వాళ్ళు ఎవరికైనా సరే లొంగిపోతారు. సైకలాజికల్గా లోన్ చేసే ఒక డ్రగ్ని ఎందుకు సేవిస్తున్నారు, వాట్ ఎవర్ అది ఇప్పుడు యాక్షన్ తీసుకోవడం కావచ్చు, లేకపోతే తద్వారా బయటపడటం అనేది ముఖ్యం. సో డ్రగ్స్కి అలవాటు పడడం నుంచి బయటకు రావాలి అంటే ముందుగా ఒక అవేర్నెస్ తీసుకురావాలి. అఫ్కోర్స్ మనం చూస్తున్నాం ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక షాకింగ్ న్యూస్, వాళ్ళ పేర్లు బయటకు రావడం, వాళ్ళకి సంబంధించిన ఇంట్రాగేషన్ జరగడం. బట్ దీన్ని ప్రజలందరూ కూడా ఒక లెసన్లా తీసుకోవాలి, ముఖ్యంగా తల్లిదండ్రులు ఒక లెసన్లా తీసుకోవాలి. పిల్లల్ని చాలా జాగ్రత్తగా చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. చూస్తూనే ఉండండి TV9.